హిందూ అనేది ఒక విశ్వాసం అని, దైవం మీద ఒక నమ్మకం అని, హిందుత్వం అంటే రాజకీయం అని ఇంతకుముందు వీడియోలో మనం అనుకున్నాం. వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడాను హిందూ మతంలో ప్రామాణిక గ్రంథాలు. అయితే హిందుత్వవాదులు రాజకీయం కోసం మనుస్మృతిని చాలా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఒక లెక్క ప్రకారం హిందూ మతంలో 30 దేవతలు అంటారు, విష్ణుమూర్తికి 10 అవతారాలు అంటారు. కానీ రాజకీయాల్లో మాత్రం హిందుత్వవాదులు శ్రీరాముని ముందు పెడుతుంటారు. శ్రీరాముని పట్ల సామాన్య ప్రజలు ఉండేటువంటి విశ్వాసం, భక్తి తమకు ఓటు బ్యాంకుగా మారుతుందని వాడు భావిస్తారు. కానీ అట్లా జరగాల. ఈసారి శ్రీరాముడు అంతగా బీజేపీతోటి సహకరించలేదు. ఈ మాటల్ని ఎవరో రాజకీయ నాయకులు అనలేదు. సాక్షాత్ పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి వాడు అన్నారు. వారు అన్నది ఏమిటంటే, చాలా హడావుడిగా ఎన్నికల కోసం ఆ రామ మందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేశారు, దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి అన్నారు. దీనికి కొంత బేస్ ఉంది ఈ మాట అనడానికి కూడా. ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది. ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే అయోధ్య ఉంటుంది, అది రాముని జన్మభూమి. అక్కడ బీజేపీ ఓడిపోయింది. ఇంకో విచిత్రం కూడా జరిగింది. ఉత్తరప్రదేశ్లోనే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఇంకో నియోజకవర్గం ఉంటుంది. దానిలో చిత్రకూట అనేది ఒక అసెంబ్లీ నియోజకవర్గం. అక్కడ కూడా బీజేపీ ఓడిపోయింది. చిత్రకూట అంటే రామాయణంలో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి ఒక క్షేత్రం. శ్రీరాముడు అడవికి వెళ్ళిపోయిన తర్వాత భరతుడు వచ్చి అన్నను అక్కడే కలుస్తాడు. శ్రీరాముని పాదుకులు తీసుకువెళ్ళి పట్టాభిషేకం చేసేటువంటి సంఘటన చిత్రకూటలోనే జరుగుతుంది. అక్కడ బీజేపీ ఓడిపోయింది. అక్కడ నుండి రామాయణ గాథ గంగా మైదానం నుండి గోదావరి మండలానికి ప్రవేశిస్తుంది. అంటే మహారాష్ట్రలో నాసిక్ దగ్గర ప్రవేశిస్తుంది. నాసిక్ దగ్గర కూడా చాలా సంఘటనలు రామాయణానికి సంబంధించి జరిగి, మరి ముఖ్యంగా శూర్పణఖ ముక్కు చెవుల్ని లక్ష్మణుడు కూసివేయటం నాసిక్లోనే జరిగింది. నాసిక్ అంటే ముక్కు, శూర్పణఖ ముక్కు నుండే ఆ ప్రాంతానికి నాసిక్ అనే ప్రాంతం వచ్చింది. అదే గోదావరి పుట్టిన ప్రాంతం. అక్కడ కూడా విచిత్రంగా బీజేపీ కూటమి అభ్యర్థి ఓడిపోయి కాంగ్రెస్ కూటమి అభ్యర్థి గెలిచాడు. ఇప్పుడు నిశ్చలానంద స్వామి గారు ఏమంటారంటే, శ్రీరాముడు పాదయాత్ర చేసిన చోటల్లో కూడా బీజేపీ ఓడిపోయింది. అయోధ్యలో, చిత్రకూట్లో, నాసిక్లో. ఏమిటి దీని అర్థం? శ్రీరాముని ఆశీస్సులు మీకు లేవు అని అర్థం అని వారన్నారు. అలాగే ఈ దేశంలో శంకరాచార్య మఠాలు పూరిలోనే కాకుండా శృంగేరిలో, ద్వారకలో జ్యోతిర్మఠలు కూడా ఉన్నాయి. ఈ మిగతా 3 చోట్ల స్వాముల వారు కూడా శంకరాచార్యులు ఈ అభిప్రాయమే ఉన్నది. శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ హడావుడిగా చేశారు, రాజకీయం చేశారు, అందువల్ల ఈ ఫలితాలు వచ్చినాయి అని వారి మాట కూడా అన్నారు నిశ్చలానంద స్వామి. అదేమిటంటే, అతిగా ఆశపడేటువంటి వాళ్ళని దేవుడు దీవించాడు. నరేంద్ర మోడీ అత్యాశకు పోయి దానికి బలయ్యారు అన్నారు.